సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే ఇంటికి రాను దాని సంగతి చెప్తే ఈరోజు ఎట్లా చదువుతుందో చూస్తారు. ఎగ్జామ్ పెట్టుకొని ఫోటో తిరుగుతుంది కదా, నైట్ చదవకపోతే ఎట్లా వేసినా చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఫుల్ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గాలికి నేనైతే కొట్టుకోయేటట్టున్నా, నాకు భయం అవుతుంది. ఇగో అసలు ఫస్ట్ టైం నేను ఇట్లా గాలిలో నిలబడి మా ఏది ఏ పడిపోతాయి. ఈ గాలిలకి మామిడి తోట ఉన్న వాళ్ళకి చాలా నష్టం, పడిపోతాయి అబ్బా. ఆల్రెడీ వరద కొద్దికి ఎత్తుపోతున్నట్టు పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి మా బబ్బియానికి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోజు వచ్చేసి సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఏం ఎగ్జామ్ ఈ రోజు నీకు? ఇంగ్లీష్. చదువుకున్నావా? రివిజన్ మొత్తం చదువుకున్నా. నైట్ అయితే మొత్తం రివిజన్ మొత్తం ఒకసారి అంటే ప్రాక్టీస్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ లేచి ఒకసారి చూసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇడ్లీ తినిపించి పంపించాలి. 8కే ఎగ్జామ్ స్టార్ట్. ఫస్ట్ బిట్, సెకండ్, ఫిఫ్త్ అంటే 5 బిట్స్ ఉంటాయి. 5 బిట్స్ రాసేయాలి. టీచర్ పేపర్ ఇచ్చేయంగానే ఇటు అటు ఏం చూడొద్దు. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ పేపర్ అంతా రివిజన్ చేసుకోవాలి, రాసుకోవాలి. సరేనా? ఎవరిని చూడొద్దు, మంచి దెబ్బ రాసేయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. సరేనా? ఏబిసిడి చెప్పు, బిగ్ ఏబిసిడి చెప్పు. నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్ వచ్చేసి స్మాల్ ఏబిసిడి చెప్పు. స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ a, స్మాల్ f, స్మాల్ a, స్మాల్ a, స్మాల్ k, స్మాల్ l, స్మాల్ o, స్మాల్ p, స్మాల్ q, స్మాల్ r, స్మాల్ s, స్మాల్ t, స్మాల్ u, స్మాల్ v, స్మాల్ w, స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి మిస్సింగ్ లెటర్స్. ఎమ్ తర్వాత ఏమొస్తుంది? అట్లుంటాయి. నెక్స్ట్ కే తర్వాత కే డాష్ ఎమ్ ఏమొస్తుంది మధ్యలో? కే తర్వాత కే తర్వాత ఎల్ అట్లా అంటే అలా మిక్సింగ్ ఇస్తారు మొత్తం. ఎట్లా ఫస్ట్ 2 లైన్స్ ఏమో స్మాల్ ఉంటాయి, సెకండ్ 2 లైన్స్ ఏమో బిగ్ లెటర్స్ ఉంటాయి. ఇక్కడ స్మాల్ రాయాలి, ఇక్కడ బిగ్ రాయాలి. సరేనా? ఫోర్త్ బిట్ ఇస్తున్నా, గ్లాస్ తెస్తా. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలుసు కదా. బటర్ఫ్లై ఉంటుంది, బటర్ఫ్లైకి ఏమొస్తుంది? బి వస్తుంది. ట్రీకి టీ వస్తుంది. అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి. సరే వచ్చా నీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినావు కదా, అది ఇంకో ఫోర్త్ బిట్ మళ్ళీ మిస్సింగ్ లెటర్స్ అంటే ఏబిసిడిలో ఇస్తారు. అందులో ఏ రాసి తర్వాత ఈ రాస్తారు. మధ్యలో ఏబిసిడి వరకు నువ్వు రాసేయాలి. సరేనా? నీది అయిపోవాలి మరి ఫస్ట్. సరేనా? ఫాస్ట్ కదా. ఏం తీసుకురామని అలా టీచర్ స్కూల్ కి నిన్ను? బ్యాగ్ ఉందంటే బుక్కులు వద్దంటే ముద్దంటే మామయ్య ఫోన్ లేపింది. ఎగ్జామ్ పోతున్నా. ఎగ్జామ్ పోతున్నా. ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మామయ్య. థ్యాంక్ యూ మామయ్య. అసలు తిను అసలు వాయిస్ వినిపిస్తలేదు. ఎగ్జామ్స్ కి పోతున్నా. అవునా? ఈ రోజేనా ఫస్ట్ ఎగ్జామ్? నాకు మంచిగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా పాపకి ఎగ్జామ్ కదా, అందరైతే మీరు ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఈ రోజు ఫస్ట్ 5th క్లాస్ వరకు ఈ రోజు నుంచి స్టార్ట్. మీ పిల్లలకు కూడా ఆల్ ద బెస్ట్. అందరికి ఎగ్జామ్ రాసే పిల్లలకి అందరికి ఆల్ ద బెస్ట్. మా బబ్బియాని కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ అందరూ. చూడండి ఫ్రెండ్స్, 8కి అయితే ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు 8:06 అవుతుంది. ఇంక మేము మెల్లగా లేవమంటే అస్సలు లేవదు. నైట్ 12 వరకు వండుకోదు. 12 కావాలి నైట్. టైం ఎంత టైం ఆడుకొని అంటది ఏమే నైట్. అది బ్యాగ్ లో పట్టది. పట్టుకొని పోతారు. పెన్సిల్ ఏడ ఇష్టమై నువ్వు? షార్ప్నర్ తీసుకో.
అందులో బ్యాగ్ తీసుకోవచ్చునా? ఏమో మేము వద్దంటుంది కానీ అది తీసుకోయాక తెలుస్తుంది కదా. బ్యాగ్ తీసుకో చాలా వద్దా బ్యాగు? ఏది పెన్సిల్ నడు కంబాక్స్ వేస్తున్నా. లేజర్ తీసుకోవాలి షాప్ లో, పెద్ద పెద్ద లేజర్లు 2-3 లేజర్లు అన్ని ఓడగొట్టింది ఇప్పించిన కొద్దికే. ఒక లేజర్ మొత్తం కోసి కోసి పెట్టింది, కొరికి కొరికి. కోశ మరి ముక్కలు ముక్కలు చేసిన ఒక లేజర్ ని. ఇగో చెక్కినా, మళ్ళీ ఏం చెక్కుకోక ఇక. సరేనా? మరి ఏ లేజర్ ఇప్పిస్తాను అడుగు. నాడు ఎగ్జామ్ ప్యాడ్ అది బ్యాగ్ లో పట్టదే, పట్టుకొని పోతారు. నీకు ఎగ్జామ్ అనగానే మా ఎట్లా రాయాలని ఖుషి పడుతున్నట్టు. ఎగ్జామ్ లాగా పోతున్నా. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బబియాన్ స్కూల్ కాడికి అయితే వచ్చేసాం, టైం అయిపోతుంది. ఇడికే నడు ఫాస్ట్ టీచర్ గుడ్ మార్నింగ్ చెప్పాలి. అది ఎందుకు మమ్మీ నీకు ఎగ్జామ్ ప్యాడ్ కావాలి? ఆ క్లాస్ రూమ్ లోనే. గుడ్ మార్నింగ్ టీచర్. స్టార్ట్ అయిందా మేడం ఎగ్జామ్? మంచిగా నైట్ అంతా చదివించిన, రివిజన్ చేయించిన. ఎగ్జామ్ పేపర్ అయితే ఇచ్చేసారు, ఎగ్జామ్ స్టార్ట్ అయిందంట. ఇప్పుడే స్టార్ట్ అయినా? అందరికి ఇచ్చేసి పేపర్ రాస్తారు, ఏమని ఇప్పుడు అయింది. పేపర్ ఇచ్చేసి 9:45కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పి. మళ్ళీ 9:30 కావాలి. 9:45. సో ఫ్రెండ్స్ మళ్ళీ 9:30కి ఎగ్జామ్. ఇక ఎట్లా రాసిందా ఏమో ఎగ్జామ్ అప్పుడు చెప్తుంది. ఇక టీచర్ చెప్పిన రివిజన్ చేయించిందంట. సరే ఆమె రాస్తుందని చెప్తుంది, రాస్తుందంట. సో ఫ్రెండ్స్ మా పాపనైతే 8 o'clock అయితే స్కూల్కి పంపించిన కదా. ఇప్పుడు వచ్చేసి 9:15 అవుతుంది. ఇప్పుడు పోయి మా పాపనైతే తీసుకురావాలి. ఆమె ఎగ్జామ్ ఎట్లా రాసిందేమో ఆమె వచ్చినాక అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ రండి పోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కూల్ కాడికి వచ్చినాం కదా, క్లాస్ రూమ్ దగ్గరికి ఆమె తీసుకొని రావాలి. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. రాసిందా టీచర్? మంచి రాసింది. అదే రివిజన్ చేయించిన. అదే ఎప్పుడన్నా ఇంకా కొంచెం అలవాటు అయితే రాసేది. ఏది వాటర్ బాటిల్ ఏం చేసినా నాడు కదా కదా. ఎగ్జామ్ మంచి రాసినావా? మంచి రాసిందంట. అర్థం కాలేదా? అన్నీ గుర్తుకొచ్చినాయి, అన్ని ఆన్సర్స్ అన్ని రాసినావు. ఒక్కటి కూడా మిస్ చేయలేవు కదా. రేపు ఏం ఎగ్జామ్? ఎగ్జామ్. ఇవి ఫైనల్. రేపు ఏం ఎగ్జామ్? ఈరోజు ఇంగ్లీష్ అయిపోయింది, రేపు మ్యాథ్స్. సో ఫ్రెండ్స్ మా పాపనైతే ఎగ్జామ్ ఎలా రాసినా అడిగితే మంచి రాసిన అని చెప్తుంది. ఫ్రెండ్స్ రేపు వచ్చేసి మంచి రాసినావా మమ్మీ? మంచి రాసిన. ఏంది పొద్దున్నే పంపిస్తారు టీచర్ వాళ్ళు. పొద్దున్నే పంపిస్తారా? ఇవి పొద్దున్న ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇంటికి పంపిస్తారు. సో ఫ్రెండ్స్ ఈ రేపు వచ్చేసి మ్యాథ్స్ ఎగ్జామ్. రేపు కూడా వీడియో వస్తుంది ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.